హలో. హాయ్ మ్యామ్, నా పేరు కార్తిక్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. నేను ఇప్పుడు ప్రెసెంట్ అయితే బెంగళూరులో జాబ్ చేస్తున్నాను మ్యామ్. నాది బీటెక్ కంప్లీట్ అయింది. ఓకే. నేను బీటెక్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని 3 years బాగా డీప్ గా లవ్ చేశాను మ్యామ్. తన పేరైతే ఆమ్ని మ్యామ్. తను లవ్ చేసుకున్నాము. ఒక 3 years బాగానే ఉంది. జూనియర్ మ్యామ్, నా కాలేజ్ లో జూనియర్ తను నాకు. ఎలా లవ్ చేశాను అంటే ఇక తనే నా లైఫ్. మా అమ్మ కంటే తనని ఎక్కువగా చూసుకుందామని ఫిక్స్ అయిపోయాను మ్యామ్. ఇక నేను ఇంకా నాకు ఎవరు వద్దు, తనే నాకు నా జీవితం, ఇక అది ఇది అని చెప్పి ఇక ఊహించుకున్నాను మ్యామ్. ఇక ఊహించుకొని అలా ఇక కంటిన్యూ అవుతున్న టైంలో ఇక మా ఫ్రెండ్స్ కి వాళ్ళందరికీ ఇక తను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారా ఇలా ఫిక్స్ అయిపోయాను. ఇక అది అనుకున్న టైంలో ఇక తను ఇప్పుడైతే ప్రస్తుతానికి నువ్వు నాకు వద్దు అది ఇది అని చెప్పి అనుకుంటున్నానని చెప్తున్నాం. ఎలా అంటే నేను 3 years ఇలాగా కాలేజ్ లో ఉన్నప్పుడు నేను అదంతా పక్కన పడితే నాకు జాబ్ వచ్చింది మ్యామ్. ప్లేస్మెంట్ లో జాబ్ వచ్చి నేను ఇంకా బెంగళూరు వెళ్ళిపోయాను మ్యామ్. నేను బెంగళూరు వెళ్ళిపోయిన తర్వాత ఒక 6 months అలాగా నేను కాల్ చేసుకున్నాం, మెసేజెస్ చేసుకున్నాం. మొత్తం బానే ఉంది మ్యామ్. మొత్తం బానే ఉంది. మొత్తం బాగున్న టైంలో ఇంకా 6 months తర్వాత తను నన్ను అవాయిడ్ చేస్తాం స్టార్ట్ చేసింది. మెసేజెస్ కి రిప్లై ఇవ్వదు. కాల్స్ చేస్తుంటే నేను బయట ఉన్నాను, నేను ఇలాగా బయటకు వచ్చాను ఫ్రెండ్స్ తో పాటు అది ఇది అని చెప్పి నన్ను బాగా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది మ్యామ్. ఇక ఒక 1 week తర్వాత మా ఫ్రెండ్ కాల్ చేసి, అరే ఇలాగా తను వాళ్ళ క్లాస్మేటే హరి అనే అబ్బాయిని ఇలా లవ్ చేస్తుందంటరా అది ఇది అని చెప్పి తను నాకు కాల్ చేసి చెప్పాడు మ్యామ్. నా ఫ్రెండ్ చెప్తే, అదేంట్రా తను ఇలా చేసింది, నన్ను అంత లవ్ చేసి ఇప్పుడు వాడిని లవ్ చేయడం ఏంటి అది ఇది అని చెప్పి తనకు చేశాను మ్యామ్. తనకు కాల్ చేస్తే తననికి ఇప్పుడు ప్రెసెంట్ అయితే నువ్వు నాకు వద్దు, నేను హరి అనే అబ్బాయిని చేస్తున్నాను, తను నన్ను కేరింగ్ గా చూసుకుంటున్నాడు, నువ్వు నాకు ప్రెసెంట్ నువ్వు ఇప్పుడు నాకైతే వద్దు, నేను నిన్ను చేయను ఇక అది ఇది అని చెప్పి నేనన్నా. నిన్నే లైఫ్ అనుకున్నాను, నువ్వే నాకు అన్ని అనుకుని మా అమ్మ వాళ్ళందరిని కూడా లేకుండా నాకు 70,000 శాలరీ మ్యామ్. నాకు 70,000 శాలరీలో 50% మొత్తం తనకే పెట్టేశా. ప్రతి మంత్ తనకే పెట్టేవాడిని మ్యామ్. కాదు కార్తీక్, ఇప్పుడు తను అంత క్లియర్ గా చెప్తున్నప్పుడు నువ్వెందుకు తన్నే కావాలి అని అనుకుంటున్నావు? లేదు మ్యామ్, 3 years లవ్ మ్యామ్ నాది. ఇప్పుడు 3 years లవ్ అంటే మీరు కూడా ఆలోచించండి మ్యామ్. నేను తనంత డీప్ గా లవ్ చేశా అంటే ఇక మ్యారేజ్ కూడా తనతో అనుకుని మా అమ్మ వాళ్ళకి కూడా చెప్పేశాను మ్యామ్. నేను మా అమ్మకు కూడా, అమ్మ ఇంకా ఈ పిల్లనే చేస్తున్నాను, ఈ పిల్లనే మ్యారేజ్ చేసుకుంటా అయ్యి అని చెప్పి నేను నా శాలరీ కూడా మా అమ్మ వాళ్ళకి కూడా ఇవ్వకుండా 50% ఆఫ్ శాలరీ మొత్తం తినకే పెట్టేశా. ఇంకా తను కూడా ఇలా చేసిద్దని అనుకోలేదు మ్యామ్ అసలు నేను. ఇప్పుడు ప్రస్తుతం మీరు జాబ్ లోనే ఉన్నారమ్మా కార్తీక్? నేను ప్రస్తుతం జాబ్ లోనే ఉన్నాను కానీ అసలు నా వల్ల కావట్లేదు అలా జరిగేసరికి. అసలు నా లైఫ్ లో ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు మ్యామ్ ఇప్పుడు అసలు. తనేమో ఇప్పుడు తనతో అబ్బాయితో హ్యాపీగానే ఉంది, హరి అనే అబ్బాయితో. నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది అది ఇది అని చెప్పి మా అమ్మోళ్ళు ఇలా కాల్స్ మెసేజ్ చేస్తున్నా. నాకు ఏం చేయాలో వాళ్ళకి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు మ్యామ్. నేనైతే ఫిక్స్ అయిపోయి కూర్చొని వాళ్ళకి చెప్పేశాను కూడా, తనే నా లైఫ్ అది ఇది అని చెప్పి ఇక నేను మా అమ్మలకు చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను మ్యామ్. బెంగళూరులో జాబ్ కి వచ్చాను. నేను సెటిల్ అయితే తనని బాగా చూసుకోవచ్చు అది ఇది అని చెప్పి నేను తన గురించి ఆలోచించి నేను వచ్చేసాను మ్యామ్ ఇక్కడికి జాబ్ తీసుకొని. వచ్చేసిన తర్వాత మరి డిస్టెన్స్ వల్ల ప్రాబ్లం ఏంటో తెలియదు కానీ తనైతే నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసి విత్ ఇన్ 7 months లో ఇంకొకరిని పరిచయం చేసుకొని తనని లవ్ అది ఇది అని చెప్పి ఇప్పుడు చెప్పడం ఇలా నాకు ఏంటో అర్థం కావట్లేదు మ్యామ్. లేదమ్మా కార్తీక్, నేను మీతో కొంచెం నేను మాట్లాడతాను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఇవాళ కాలేజ్కి వెళ్ళి చదువుకుని
ఒక ఉద్యోగం చేయగలిగే స్థాయికి మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు? ఇంట్లో వాళ్ళు మ్యామ్, మీ ఇంట్లో వాళ్ళు పేరెంట్సే తీసుకొని కదా? వచ్చారు. అమ్మా నాన్న. అమ్మా నాన్న. ఇప్పుడు నీకేదన్నా అయిందనుకోమ్మా, ఎక్కువ బాధపడేది ఎవరు? ఎక్కువ బాధపడే వాళ్ళు ఇంట్లో వాళ్ళే బాధపడతారు కదా, అమ్మా నాన్నే కదా. మరి అమ్మ నాన్న బాధపడతారు. 3 సంవత్సరాల నీ ప్రేమ, నువ్వు ప్రేమ అనుకుంటున్న ప్రేమ మీద నీకు ఇంత ప్రేమ ఉన్నప్పుడు నిన్ను కని పెంచిన తల్లిదండ్రులకి ఇంకెంత ప్రేమ ఉండాలి? ఎంత ఉంటది? ఒక్కసారి ఊహించుకో. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ మ్యాథమెటిక్స్ స్టూడెంట్వి, ఇంటూ 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 వేస్తే ఏమవుతుందో నీకు తెలుసు. మరి నేను నీ ప్రేమని మట్టుకు నేను అసలు డౌట్ చేయట్లేదమ్మా. నీ ప్రేమ మీద కానీ నీ మీద కానీ నాకేమాత్రం అసలు ఇసుమంత కూడా అనుమానం రావట్లేదు, కోపం కూడా రావట్లేదు. కానీ బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఇంత స్వచ్ఛమైన ప్రేమ కావాలి అనుకునే పిల్లాడు ఇలా బాధపడుతూ ఉండటం మట్టు కరెక్ట్ కాదు. మొత్తం లైఫ్ అంతా అవును, ఇలా చాలా మందికి జరుగుతుందమ్మా. కొన్నిసార్లు అమ్మాయిలు చేస్తున్నారు, కొన్నిసార్లు అబ్బాయిలు చేస్తున్నారు. ఎవరన్నా చేయనియమ్మా. ఇక్కడ అమ్మాయిలు చేస్తున్నారా అబ్బాయిలు చేస్తున్నారా అని కాదు. ఒక మనిషి ఇంకొక మనిషితోటి ఇలా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రమే మనం మాట్లాడుకుందాం.